బ్రేకింగ్ న్యూస్. ఈ నెల 31 నుంచి కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హైదరాబాద్ జిల్లా సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమైన ఉమ్మడి జిల్లాల సమీక్షకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమీక్షకు హైదరాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ జగ్గారెడ్డి, ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్ఛార్జి ఉపాధ్యక్షులు, ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇక సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మెంబర్స్ తదితర కీలక అంశాలపై చర్చ జరగనుంది. 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మీనాక్షి, మహేష్ గౌడ్ పాదయాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇన్ఛార్జి. అయితే పరిగి, ఆందోళ్, ఆర్మూరు, ఖానాపూర్, చొప్పదండి, వర్ధనపేట నియోజకవర్గాల్లో మొదటి విడత పాదయాత్ర జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ప్రధానంగా ఈ సమీక్షలో అయితే అటు మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా దేనిపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే ఈ నెల 31వ తారీఖు నుంచి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్రలో భాగంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే 6 జిల్లాలను కూడా చూస్ చేసుకున్నారు. 6 జిల్లాలలో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ పాదయాత్రను నిర్వహించనున్నారు. పాదయాత్రకి గల ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్ డేస్ లో పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలే కానివ్వండి, సేమ్ టైం మరికొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. మొదటి రోజు ఆ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ఆ రోజు సాయంత్రమే అక్కడ బస చేసి నెక్స్ట్ డే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ తో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్ లో కూడా కొన్ని అంశాలను దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని జిల్లాలని మనం చూసుకున్నట్టయితే రైట్ హేమ, థ్యాంక్ యూ.